వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇల్లరికపు అల్లుడు అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు దోస్తులు. ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పేది ఏంటంటే, మేము ఇంత కష్టపడి డైలీ వీడియోస్ పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చూసి చిన్న లైక్ చేసి హైపర్స్ కూడా ఇవ్వండి. మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్లోనే చాలా కనిపిస్తుంది దోస్తులు. అందుకే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకుర్రి. అర్థమైందనుకుంటా. ఈ రోజు వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లెడు పార్ట్ 4 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. యావా ఏమైంది? ఎంతసేపు ఆగాలి? అన్నం పెట్టుకరా అని చెప్పి గంట అవుతుంది, ఇంకా బయటికి వెళ్తలేవు, మచ్చం పలుకుతలేవు. అరే జరుండయ్యా, అన్నం ఇప్పుడే దించి పెట్టిన, పప్పు పొయ్యి మీద వేసిన, మసులుతుంది ఆగరా జరసేపు. పప్పు కాగానే పోసుకొస్తా. ఇక అమ్మ పొద్దుగల తెచ్చిన చికెన్ అప్పుడే అయిపోయిందంటే నాకు పరిశాన్ అనిపిస్తుంది. ఒక ముక్క గిట నోట్లో పెట్టలేదు, అప్పుడే ఎత్తుక తిన్నారేమే, ఊడ్చుకొని తిన్నట్టు కదా. నేను తిని పాడైతయ్యా. ఉండగానే కూర కమ్మగా వాసన వస్తుందా, 2 ముక్కలు వేసుకున్నా, ఒక పెగ్గు తాగిన గంతే. అవ్వ గాదానికి ఊడ్చుకొని తిన్నారన్న పడితివి, నేను తిన్నాను. మరి ఇంకొవరే ఉన్నోళ్ళెవరు ఇంట్లో? చిన్నోడు ఇట్లా పని మీద బయటికి పోయి, అల్లుడు బిడ్డే నువ్వు ముగ్గురే ఉన్నారు కదా, ముగ్గురు కిలకూర కథం చేసినారే. చెప్పుకుంటే సిగ్గు పోతుంది. ఇక అయ్యింది ఏదో అయిపోయింది. కిలో కూరనో 2 కిలోల కూరనో అయిపోయింది కదా, ఊకోరాదు. మళ్ళీ తెచ్చినప్పుడు 2 కిలోల కూరదే సరిపోతలేదు మన ఇంట్లో. ఇక మళ్ళా తెస్తాను. తెచ్చింది తెచ్చినట్టే తెచ్చినోనికి ఉంచకుంటే తింటే ఎవరికైనా కోపం రాదా చెప్పు? ఈ అవ్వ తుంకలు తినక వారం 10 రోజులు అవుతుందని తెచ్చినా. ఇక తెచ్చినాక చూడు కథ గమ్మత్తున్నది. ఏ పోని అయ్యా, ఇప్పటిదాకానే ఆ లతమ్మతోని పంచాయతీ పెట్టుకున్నా నేను. ఇక మళ్ళీ నువ్వన్నావు అనుకో, నీతో పంచాయతీ పెట్టుకుంటది. నేను నా మూడు తిన్నందుకే అయిపోయిందా, మేమంతా గచ్చోళ్ళమా అంత భూకరోళ్ళమా అని పంచాయతీ పెట్టుకుంటది. ఎందుకు వచ్చిన బాధ? ఊకో. ఎవరో తిన్నారు, మనోళ్ళే కదా తిన్నది, ఊకోరాదు. అవుగాని ఏమన్నారు? పిల్లలు ఫోన్ చేసి అట్లకించి వస్తామన్నారా లేదా? మొన్న మనం పోయి వస్తుంది చూసి వస్తుంది, అంత అయిపోయింది. మళ్ళీ మన ఇంటికి బొట్టు పెట్టుకోవడానికి వస్తాన్నారు. మళ్ళీ ఏందయ్యా సపోర్ట్ చేస్తలేరు? అరే చెప్పడం మర్చిపోయినా, రేపు పొద్దుగాల శుక్రవారం కదనే, శుక్రవారం వచ్చి పిల్లగానికి బొట్టు పెట్టి పోతున్నారు. నీ అవ్వ నువ్వు యాద్ చేసేదాకా నీ యాదికే రాలే. నీ మతి మార్పు చల్లగుండా. ఏదైనా నేను యాద్ చేస్తేనే యాదకొస్తుంది, లేకుంటే నీకెందుకు యాదకొస్తుంది? మరి ఆకలి మంటలా ఆకలి కోపంలా ఏం మాట్లాడుతున్నానో ఏం చెప్తున్నానో నాకే ఎరకలేదు ఊకో. మరి ఎట్లయ్యా? పప్పన్నమన్న వండి పెట్టాలి కదా, వంటలు చేయాలి. ఈ వాన ముసురుకు కట్టెలు ఏడికేం తేవాలి, ఎట్లా చేయాలి? ఇప్పుడు గ్యాస్ పెడదామంటే గ్యాస్ దగ్గర పడ్డది. ఈ నెల ఆఖరికి అవుతుంది. అవ్వ ఏం చేయదము, ఎట్లా చేయదము? ఈడేమో బయట పనులు చేయనిక రాదు, బయట పనులు శాతనే కాదు మన కొడుకుకు. ఎట్లా చేయమంటావు? అల్లుని అడగనా? అల్లుని కట్టెలు తీసుకొచ్చి కొట్టమననా? ఏమనుకుంటాడోనే అల్లునికి చెప్తే, కట్టెలు తీసుకొచ్చినవే ఉన్నాయి, ఇంకా తీసుకొచ్చేది ఏంది కానీ కొడితే అయిపోతుంది. నాకా శాతం అయితే లేదు. ఇక మనోడా అసలే చేయడు. చెప్పు చెప్పు మరి, అల్లుడు ఫీల్ అవుతాడో ఏమో. అల్లుని కంటే ముందు బిడ్డనే ఫీల్ అవుతుంది అయ్యా. ఏంది బంకల ఫీల్ కానీ? పుణ్యానికి పెట్టిన తిండి తింటలేరా? పుణ్యానికి జాతలేమా? చెయ్యని ఇంట్లో పని చేయాలి. కొడుకు తిరిగి కొడుకు అన్నప్పుడు కొడుకు లెక్క పని చేస్తేనే మంచిగా ఉంటది. ఏమోనే, బయట పనులు అవో ఇవో చేస్తారు కానీ ఇసొంటి పనులు చేయమంటే చేస్తారా అని ఎవరైనా? ఇక అల్లుడు అలాగనే కొడుకు అలాగనే పా. నువ్వు గట్లనే అంటావు. లతమ్మ ఎట్లా మాట్లాడుతుంది? అన్నకేమో అన్ని పైసలు ఇస్తారు, అన్నకేమో అవి ఇవి తెచ్చుకోమంటారు. నీ అల్లునికి దసరకు బట్టలు ఇప్పిస్తావా? ఏమి ఇప్పిస్తావే నువ్వు? ఇద్దరు కొడుకులు అన్నట్టు చూసుకోవాలని అంటది. మరి గిసొంటి పనులకి ఇట్లా కొడుకు తిరిగి కొడుకు అన్నట్టు చేయాలి. ఏమో మరి చెప్పైతే చూడు. నేను ఇంతసేపు లోపలికి పోయి అడ్డమన్న ఉరుగుతా, నా నడుములన్నీ వీగుతున్నాయి పొలం కాడ పని చేసి వచ్చి. సరే పో పో. కూర కాగానే నేను అన్నం వేసుకొచ్చి లేపుతతి. ఆ కూర చల్లగుండా కూర ఎప్పుడైతుందో బువ్వు ఎప్పుడు వేసుకొస్తావో ఎప్పుడు తింటానో పా. యావ్వ అందరు రూబాబు ఏందో, రూబాబులన్నీ నా మీదనే చూపిస్తారు. యావ్వ నేను అలక దొరికినట్టు ఇంట్లో. లతమ్మా, ఓ లత. ఏందమ్మా? జర ఇసుంటారా బిడ్డ, బయటికెళ్ళు. ఏందమ్మా ఏమైందే? ఏం కాలే గాని ఏం డ్రెస్సులు బిడ్డ, ముద్దుగా చీర కట్టుకుంటే కదా పద్ధతిగా. యావ్వ రేపో మాపో ఇంట్లోకి మరదలు వచ్చే టైం అయింది. ఇంకా మరదల ముందుకి ఇట్లా డ్రెస్సులు వేసుకొని తిరిగితే ఆ పొల్లకు ఏమనిపించదా చెప్పు? ఏందమ్మా అనిపించేది? నేను ఆ పొద్దుసారి తెస్తున్నా, గీ మధ్య తెస్తున్నానా? నాకేమైనా కొత్తనా డ్రెస్సులు వేసుడు? ఏమో అమ్మ, మంచి మాట చెప్తే నువ్వు సీరియస్ అవుతావు, కోపం అవుతావు. నీ ఇష్టం తల్లి, ఏమైనా వేసుకో. అవు కానీ ఇంట్లో అల్లుడున్నాడా, ఎటన్నా పోయిందా? పండుకుంటమ్మా, ఆయనకు శాతం అయితలేదంట. ఎందుకు శాత కాదు? ఇంట్లో పనులు అనగానే శాత కాదు ఆయనకు. ఏం చేస్తున్నాడు? పొద్దున్న దాకా అటో ఇటో తిరిగి వస్తాడు, టైంకి తింటాడు, పంతాడు. ఎందుకు శాత కాదు బిడ్డ? ఏమైనా కష్టానికి పోతుందా చెప్పు అల్లుడు? అబ్బా ఏమమ్మా, ఆయన శాతం అయితే జరసేపు లేపక నన్నని చెప్పిండు. చెప్పు, ఏం పని ఉన్నది ఆయనతోని? ఏదైనా పని ఉన్నదా చెప్పు, పిలుచుకొస్తా. పనే ఉన్నదిరా, జర బయటికి రమ్మని మాట్లాడతా ఆయనతోని. ఏమంటాడో చేస్తాడో చేయడో. ఏం పని ఉన్నదమ్మా? మన ఆస్తులు గిట్లా పంచేది ఉన్నదా, లేకపోతే ఆస్తి కాయిదాలు రాసేది ఉన్నదా? అంత పెద్ద పని ఆయనతోనే ఏం లేదు గాని, ఇక రేపు పిల్లలు వస్తారంట, బొట్టు పెట్టుకొని పోతారంట, మాట ముచ్చట మాట్లాడుకొని పోతారంట. ఇక వంట ఇట్లా చేసి పెట్టాలి కదా బిడ్డ. ఈ వాన ముసురుకు ఏడ ముట్టిద్దాం ఏం కథ? జర కట్టెలన్న వాళ్ళ కొడతాడేమో అల్లుడు. ఈ చెప్పుతావేమో అని పిలుస్తున్నారా? ఏందమ్మా, కట్టెలు వల్ల కొట్టాలనా? పొయ్యి
వీళ్ళ కోసం. అబ్బా బలున్నవే. నీ కొడుకేమో దర్జాగా అటు ఇటు తిరిగి వస్తాడు, నిమ్మలంగా తింటాడు పంతాడు. నా మొగడేమో గాయదుడా అని. అవ్వ ఈయన ఇంటికి అల్లుడు లెక్క లేడు, ఇంటికి పని మనుషులు లెక్కనే అయిండు మొత్తం. ఓ అమ్మో గండ్ల తప్పేమున్నది బిడ్డ. అయ్యో నా అనుకున్నప్పుడు మన ఇంట్లో పనులు మనం చేసుకోకుండా ఇక ఎవరు చేస్తారా? బయట వాళ్ళు వచ్చేవారని చేస్తారా? అబ్బా ప్రతిదానికి తప్పే తీస్తావు నువ్వు. ఏమో అమ్మా, నా మొగడు నీకు మనిషి లెక్క కనిపిస్తలేడు కావచ్చు, అందుకే చీపుగా తీసి పడేస్తావు. ఈ అవ్వ గాయదోడా నేను మొగడు. ఏడి కాడికి ఫీల్ అయితే కష్టమే బిడ్డో. ఒక మాట అయితే చెప్పి చూడరా, చేస్తాడో చేయడో చూద్దాం. ఆయన ఉత్తగా గులాం ఉంటుండు, గులాంగా తిని పంతుండు కదా, ఏం పని పడలేదు కదా, గదన్న పని చేస్తాడో ఏమో అడుగు. అడుగుతా. ఉత్తగా తిని పండేటోళ్లకు, పుణ్యానికి వచ్చిన తిండి తినేటోళ్లకు ఎంత రుబాబు ఉంటుంది చూడు నిజంగా. ఈ అవ్వ ఒళ్ళంతా నొప్పులైన పచ్చి పుండున్నాయి. ఏం చేయాలి? ఎటు మళ్ళీ నా నొప్పులే. ఏం చేస్తున్నాడో ఈ మనిషి, లేచిండో లేవలేదో ఇంకా వండుకొనే ఉన్నాడు. లేచినావు కదా, ఏమైంది? ముఖమంతా ఇంతలా పెట్టుకొని ముఖం మార్చుకొని ఉన్నావు, ఏమైందయ్యా నీకు? నాకేమైతే నీకేంది? నీ సోకులు నువ్వే పడుతున్నావు. నన్ను ఎవడైనా పట్టించుకుంటున్నాడే? నీ అమ్మ నీ అయ్యా మరి ఎట్లున్నది అల్లుడు? దావకన గుంట పోమని అంటుర్రానే? నిన్నటి సంధి జ్వరం వచ్చి పన్యా, అయ్యా అంటలేరు అమ్మ అంటలేరు, ఇప్పుడొచ్చి పలకరిస్తున్నావు. చెప్పు ఏంది? ఎవరేం పలకరియ్యరు, ఎవరి దాలే చూసుకుంటానికి శాతనైతే లేదు, ఇంకా నీ గుద్ద కడుగుతారు వచ్చి. కాదు, జర పనున్నది, మా అమ్మ పిలుస్తుంది, ఓ బయటికంటవో. ఏం పనంట? దావకన గుంట పోతారంటరా? చెప్పు. నా దగ్గర రూపాయి చిక్కలేదు. వాళ్ళనే గుంట పోయి వాళ్ళనే చూపించుకొని రమ్మను. అవ్వవు వాళ్ళు ఇట్లా అదే అనుకుంటారు, అల్లం దగ్గర పైసలు ఉన్నాయో లేవో, జ్వరం వచ్చి పన్నెడు సుస్తాయిండు, దావకన గుంట పోవాలి, గోళీలు ఇప్పించుకురావాలని అనుకుంటారు. ఈ అవ్వ అంత సీన్ లేదు నీ ముఖానికి గాని. నడు జర పనున్నదంట, కట్టెలంట నరుకుదుపా. ఏంది? కట్టెలు నరకాలనా? నేనా? ఎందుకు? ఎందుకు రేపు మా తమ్మునికి బొట్టు పెట్టడానికి వస్తురంట, అలా వంటలు చేయాలి కదా, పప్పన్నం గిట్ల పెట్టాలి కదా. ఈ ముసురుకు ఏడ కట్టెలు తేవాలి, ఉన్న కట్టెల్ని నరుకుతాడేమో అల్లుడు, నాయనకు శాతనైతే లేదని చెప్తుంది. దా మా నాయనకు శాతనైతే లేదంట, నరుకుదురా. చల్ నీ అవ్వ, నేనేమైనా పని మనిషినానే? నీ అవ్వ మొత్తం పని మనిషి కంటే హీనంగా చూస్తారు కదా ఇంట్లో నన్ను. ఎట్లా కనిపిస్తున్నానే మీ ఊళ్ళకు? చెప్పు. ఏమో మరి, ఆళ్ళకెరక నీకెరక, ఏమనంటే నా మీద మొత్తుకుంటావు, నేనేం సోకులు పడుతున్నా? ఏమైనా నా మీద ఏడుస్తావేంటి? నా సొంత లేదారా నీకు? ఆగు. ఏమే రోజుకింత మాటలు ఎక్కువైతున్నాయి? ఇన్ని రోజులు బావా కోవా అని మర్యాదగా పిలుస్తుంటివి, మర్యాదగా చూస్తుంటివి. ఇప్పుడేమైంది? చీపుగా తీసి పడేస్తున్నావు. మీ వాళ్ళు చదొక్కినావే. వాళ్ళ ఉచ్చదొక్కే అంత కర్మ నాకు పట్టలేదు కానీ, దాదా పని మనిషి అయినవో ఏమైనవో చెయ్యాలి కదా, చెప్పినప్పుడు తప్పదుదా. చల్. ఏదేమైనా దేవుడి కింద దిగొచ్చినా నేను చేసేది లేదు. కట్టెలు నరకతో లెక్క కనిపిస్తున్నానా? ఏ అవ్వ, ఒక 50 100 ఇస్తే ఎవడన్నా కోట ఇప్పిస్తే ఆడే నరికిపోతాడు. బయట వాళ్ళకి చెప్పమనుకో మీ అమ్మని మీ అయ్యను. పుణ్యానికి వచ్చినోడు ఉంటే ఇక ఆనికే పని చెప్తారు. మరి పుణ్యానికి పెట్టిన తిండి తింటలేవా? తిన్నప్పుడు చేయాలి కదా, నడువు. ఆహా గట్లున్నది. ఇన్ని రోజులు ఆళ్ళు మాట్లాడారు అనుకున్నా, ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడుతున్నావా? ఈ అవ్వ, వాళ్ళు ఏ పాటు నేర్పుతున్నట్టు రే, అందుకే నువ్వు ఇట్లా తయారవుతున్నావు. వాళ్ళ గుణం తీరాయి నువ్వు. వాళ్ళు అనే మాటలు చూస్తుంటే నాకు కింద నుంచి మీ దాకా మండుతుంది. ఇన్ని రోజులు ఎంతో మర్యాద అనుకున్నా గానీ ఇప్పటి నుంచి లేదు. ఈ అవ్వ ఇల్లరిక ముండు దండు కనిపిస్తుంది నాకు. అరే, ఏదానికో ఏది ఆలోచిస్తావేందే? ఏదో పని చెప్పిరు చేస్తే చెయ్యి, లేకుంటే లేదు. ఇల్లరికం మంచలేదు, నాకు నచ్చతలేదు అంటే ఎట్లా? బయట పోతే మనం బతుకుతామంటావా? అంత సీన్ లేదు. సచ్చో బతుకో ఈయనే బతకాల పాటు. దమ్ము లేదు, ధైర్యం లేదు, ఈ అమ్మ దమ్ము చచ్చినోడివి నువ్వు. ఏంది? నాకు దమ్ము లేదు ధైర్యం లేదా? ఏం మాట్లాడుతున్నావే? నీ తమ్మునుకున్నదా? నీ తమ్ముడు ఏ పాటి పీకి వాడేస్తున్నాడు? నా తమ్ముడా? నా తమ్ముడు పీక్ పడేసేంత పీక్ పడేస్తావా నువ్వు? అంత సీన్ లేదు. నెలకు 25,000 జీతం ఎత్తుతాడు, పెళ్ళాన్ని మంచిగా చేస్తాడు. నువ్వేంద్రా ఎన్నడొక ఒక సీర ఇప్పి అని ముఖంవి, ఏదైనా నచ్చింది ఇప్పి అని ముఖంవి. నీ అవ్వ ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి అర్థం వేసుకొని ముఖం పాడుగాను. ఊయమ్మ ఉన్నదే కొంచెం ఇజ్జత్ అంటే ఆ ఉన్న ఇజ్జత్ అంతా తీసేటట్టు ఇయ్యవ. ఏడు దొరికినవే తల్లి? బాగున్నది గాని నడు కట్టెలంట నరుకుదు పా. ఆవు, నువ్వేడిపోతున్నావే మరి? నేను కట్టెలు నరకడానికి వస్తే పా, నువ్వు అందిద్దు పని, నేను నరుకుతా. ఏంది? నేను అందిస్తే నువ్వు నరుకుతావా? నాకు పని ఉంది, జరా బయటికి పోయి రావాలి. బ్యూటీ పార్లర్ పని ఉంది, ఐబ్రోస్ చేపించుకొని రావాలి. రేపు వాళ్ళు చూడనీకి వస్తారంటే అందంగా కనిపియద్దా నేను? ఓసి నీ సోకులు చల్లగుండా. వాళ్ళు మీ తమ్ముని చూడనికి వస్తుర్రే, నిన్ను కాదు. మా తమ్మిని చూసానికి వస్తుర్రు అన్ని నాకు ఎరకనే గాని, ఇక మొత్తం నన్ను చూడకుండానే పోతారా? నేను కంట వాడా నాలకు? ఏమొద్దు, నువ్వు ఐబ్రోస్ అన్ని ఇంత పెడు పెరిగినాయి, అగో పక్క గలీజ్గా కనిపిస్తుంది. అట్లనే ఫేషియల్ ఇట్లా చేపించుకొని ఫేస్ వాష్ చేపించుకొచ్చుకుంటా. అవు నిన్న ఇచ్చిన 500 ఎక్కడ పెట్టినావు? ఉన్నాయా లేవా? నా దగ్గర ఎక్కడవే? అప్పుడే ఇస్తే కదా, నేను ఇయ్యగానే మీ అయ్య తీసుకొని పోయే కదా. అమ్మో, ప్రతిదానికి నన్నే బదులని చేస్తావు ఈ అవ్వ. సరే నడు నేను మర్చిపోయినా గాని నడు. నీ సోకులు ఈ నెల 2 నెలల ఆఖరైతే పాటు నీ మరదలు ఇంట్లోకి వస్తుందా? అప్పుడు సూటిపోటి మాటలని నిన్ను దెబ్బ పెడతదా? అప్పుడు చక్కగా అవుతావు. అప్పటిదాకా మారవే నువ్వు.
అమాయక మొగోడు దొరికిందని ఆట ఆడుకుంటున్నావు కదా, ఆడు ఆడు, ఎన్ని రోజులు ఆడతావు? ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఇక కట్టెలు నరకను అని రుబాబు చూపిస్తే నా రుబాబు నడవనట్టే ఉన్నది. ఉంటుండ్రి బయటికి వెళ్తే ఎల్లుర్రి అని ఇజ్జతీసి మాట్లాడితే ఎటు పోవాలి ఏం కథ? మనక బయటకు పోయి బతికే శాత కాదు, దమ్ము లేదు. ఎట్లా చేయాలి ఇప్పుడు? నరకాలు ఉన్నట్టుంది, తప్పదేమో. ఎక్కువ మాట్లాడితే మా అత్త ఇంట్లోకైనా ఎల్లురా అన్నా అంటది, దానికి మస్తు ధైర్యం ఉంటది. అల్లుడు, లేచినవా అయ్యా? ఆ, లేచిన. ఏంది? ఏం పని ఉన్నదయ్యా? మెల్లగా అల్లుడు అనుకుంటూ వచ్చినావు. ఏ గిప్పటిదాకా పండుకున్నావంటే ఏమైందో మరి, పాలం గిట్ల చూస్తున్నదా అని పలకరిస్తానికి వచ్చిన. ఇక మంచిగానే ఉన్నట్టున్నావు కదా, అవో కోపంగా మాట్లాడుతున్నావు. మీ అత్త రాగానే గజగజ జొంకుతావు, ఇక నాతోనైతే కోపంగా సీరియస్ అయి మాట్లాడతావు రుబాబుతోని. సరే కానీ లేవయ్యా, జర కట్టెలు నరుకుతూ నాకు శాతనైతే లేదు. ఏంది? నేను నీ ఇంట్లో పని మనిషిని అయింది ఎట్లా కనిపిస్తున్నా? మీ అవ్వ, కట్టెలు నరుకుతాం లేక కనిపిస్తున్నా ఎట్లా? గట్లా అనకయ్యా. అగో మీ బొమ్మడిది ఎటు పోయిండో, ఆయనకి పని శాత కాదు, ఏ పని రాదు. అవ్వ ఏం చేయాలి చెప్పు, అన్ని పనులు నీకు వచ్చు కదా బిడ్డ, జర ఏదురా అయ్యా. అరే నేను చెయ్యను మామ, ఒక్కసారి చెప్తే నీకు అర్థమైతలేదా? పదే పదే పని మనిషి లెక్క చూస్తానని అవ్వ నడు వీడికెంచి. సరే తీ నాయనా, మస్తు ఫీల్ అవుతున్నావు. నాకు శాతనైతలేదని నీకు చెప్పిన, మస్తు ఫీల్ అవుతున్నావు తీ. అల్లుడు, లేచినావా అయ్యా? అమ్మో, అల్లుడు ఇంతసేపు కోపంగా మాట్లాడిండు నాతోని, సీరియస్ అయ్యిండు. ఈ అత్త రాగానే బెక్కున భయపడకుండా మాట్లాడతాడు చూడు. ఆ అత్తమ్మ, ఇప్పుడే లేచిన అత్తమ్మ, ఏమైంది? ఏం లేదయ్యా, రేపు మీ బొమ్మడిదికి మాట ముచ్చట అట్లనే బొట్టు పెట్టిపోతారంట, ఇంకా పప్పన్నం ఉండాలి కదా. ఇక కట్టెలు లేవయ్యా, ఈ వాన ముసురుకు అన్ని దడిచి ఉంటాయి బయట. ఉన్న కట్టెల్ని జరగొడుదురా అయ్యా, మీ మామకు శాతనైతలేదంట. ఓసిని గంతేనా? సరే సరే, వస్తున్న పత్తమ్మ. ఆగో చూసినవా అయ్యా, అల్లుని చెప్తే ఇంటడో ఈనడో ఫీల్ అవుతాడు కావచ్చు అని అనబడితివి. ఇప్పుడు చూసినవా నేను చెప్పగానే ఒక్క మాటకి ఎట్లా ఒప్పుకున్నాడు? అల్లుడా మజాక మంచోడా, మన బంగారు కొండన అల్లుడు. దీని మాటలు చల్లగుండా, దీని మాటలకైతే ఏం తక్కువలేదు. అవ్వ ఇంతింత పొడుగు పుడింగు లెక్క ఇడుస్తుంటది. ఏం చేస్తాం పాటు, సచ్చినట్టు చెయ్యాలి, తప్పదు. అవు కదనే, నిజంగా ఇంతసేపు ఏమో నేను కొట్టాను, నా నుంచి కాదు, నాకు శాతనైతే లేదు, మొత్తం జ్వరం వచ్చింది నాకు అని చెప్పిండు. నువ్వు రాగానే ఒకటే మాటకు మూడ్చుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇదేం మ్యాజికే నాకు అర్థమైతలేదు. అత్త భయమా ఎట్లా? ఏ ఊకో మామ, ఏం మాట్లాడుతున్నావు? అత్తకు భయపడి అల్లుడే రన్ను ఉంటాడా? నీ అవ్వ ఏదో మాటకు మర్యాద ఇచ్చి మాట్లాడతా గంతే. ఏ నువ్వు అయ్యా, చేసి పిల్లగాని చెడగొడతావు ఎందుకు? చేస్తాన్నాడు కదా నీకెందుకు అవన్నీ, మళ్ళీ ఏలు పెట్టి గెలుకుతూనే ఉంటావు. అమ్మో, అత్త అల్లుడు గమ్మతున్నర్రో, నేనే అవలగానిడా. హౌలగాన్వో ఏమో పో. దా బయటికి రా, చాలా పనులున్నాయి చేద్దాంపా. ఇక ఇయ్యాల సంధి షూరు కథ. నీ అవ్వ నన్ను చంపి పెడతావు పా. నిన్నొక్కనేంది మామ, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చంపించి పెడతది. ఈ అవ్వ, నేను అనేది గిత్తత్త అయితే మీరు ఇంత ఇంత పొడుగు మాటలు అంటారు. ఏం చేద్దాంపా? సరే సరే నడుగుర్రి, పని అయ్యేదే లెక్కపా. యవ్వ, ఇప్పుడు అర్థమైంది అల్లుని కథ ఏందో. ఎవ్వడు కరెక్ట్ గాడు మా అల్లునికి, అత్త అయితేనే కరెక్ట్, అత్తకు అల్లునికే సెట్ అవుతుంది. అత్త రాగానే పిల్లి లెక్క అయిండు. ఈ అవ్వ, ఇదే ఆ సంగతి. నిజంగా ఏంది మాయా? మా మామ వచ్చినప్పుడేమో మస్తు కోపంగా సీరియస్తో మాట్లాడినా, పాపం ఏమనలే, భయపడకుండా బయటికి పోదామని వెళ్ళిండు. మా అత్త వచ్చింది. మా అత్త రాగానే మా అత్తను చూసి ఏమవుతుందో ఏమో, నిజంగా నాకు కింది నుంచి మీ దాకా బూలైతుంది. అమ్మో, ఆమె ముఖము చూస్తేనే నాకు అబ్బో గజగజ జంకుతుంది పానం. ఇక ఎట్లయితే ఏమైతుంది పా, ఇవాళ దగ్గర పుణ్యానికి బతికినప్పుడు అదో ఏదో పని చేయాలి, పని మనిషికి ఇట్లా కావాలి అప్పుడప్పుడు. నాకు వంట చేయడం చక్కగా రాదంటే అన్నం చూడమ్మా అని చెప్పిపోయింది మా అమ్మ. ఏం చేయాలి ఇప్పుడు? ఎప్పుడైతుంది? ఎట్లయితుంది? సువర్ణ, ఓ సువర్ణ. అవ్వా, మా అమ్మ లేదవ్వా, బయటికి పోయింది. అవునా? మరి మీ అమ్మ లేనిది నువ్వు వంట చేస్తున్నావా? అమ్మో పెద్ద పిల్లవైనవే, రేపు మా పెళ్ళి అయితట్టుంది కదా, సంబంధం కుదిరిందంట, ఇక జోరున్నది. వంటలు నేర్చుకుంటున్నావా అయితే? ఇన్ని రోజులు ఏం పని రాకపోయేది, ఇక మెల్లమెల్ల పని నేర్పుతున్నట్టుంది మీ అమ్మ. లేదవ్వా, నాకు వంటలు రాదు. ఏదో మా అమ్మ అట్లా చెప్పిపోయింది, అన్నం వండొస్తుందేమో అనుకుంది కానీ నాకు రాదవ్వా. అదే ఎట్లా ఉండాలి ఎట్లయితుంది అని పరిశాన్ అవుతున్నా, నువ్వు వచ్చినావు అంతేనా? అత్తేసరి పెట్టినట్టుంది, అదే అవుతుంది. అవు పిల్ల, అమ్మగారింటి ఇక్కడ బాగానే డ్రెస్సులు వేస్తున్నావు, మరి అత్తగారింటికి పోయినాక వేస్తావా వేయవా? ఏచి, అత్తగారింటికి పోయినాక డ్రెస్సులు వేస్తే గలీజ్ ఉండదా అవ్వా? ఏమో మా ఆయన కసుంటి నచ్చుతాయో నచ్చేయో, నచ్చితేనేమో వేస్తా, నచ్చకుంటే వేయను. ఎందుకు వేయవే పిల్ల? మీ ఆడపిల్ల పెళ్ళయి మస్తు సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి ఇట్లా డ్రెస్సుల మీదనే తిరుగుతుందంట. పంజాబ్ డ్రెస్సులు కావంట, గిసొంటి కావంట, మిడ్డీలు వేస్తుందంట, పైన షర్ట్లు వేస్తుందంట. నీకు ఎరకనేనా? హా, మిడ్డీలు పైన షర్ట్లు వేస్తుందా? అవ్వా, నిజంగానా అవ్వా? మరి మా ఆయన నిన్న మొన్న ఫోన్ మాట్లాడిండు, ఒక్కసారి ఇట్లా చెప్పలేదు గట్లని. చీ, మరి పెళ్ళగిన్ని సంవత్సరాలైన ముసలిదయ్యంగా నీకేమైతున్నదే, నువ్వు ఇట్లా అయ్యి. అమ్మో, ఆదేశిందని నేను ఎందుకు వేస్తావా? నాకు నచ్చదు. ఏదో అమ్మగారి ఇంటికాడ పెళ్లి కాలేదు కాబట్టి వేస్తా. పెళ్ళైనాక ఆడోళ్ళు చీరలు కట్టుకుంటేనే మంచిగా ఉంటది.
అబ్బాయి ఎంత మంచిదానివే నువ్వు. నీ ఆడపిల్ల చేసి శాతలు చూస్తే ఇక నువ్వు తట్టుకోవు. నీ ఆడపిల్లని ఇంట్లోకే నిలగొట్టాలి. ఇంకెన్ని ఏళ్ళ నుంచుకుంటారో ఏం కథనో. వాళ్ళకన్నా సిగ్గు అనిపిస్తలేదు కావచ్చు. కొడుకు పెళ్లి చేస్తున్నా ఇక కోడలు బిడ్డే ఒక దగ్గర ఎన్ని రోజులు ఉంటారు అని ఇప్పుడే పంపిస్తే కదా మీ అత్త ఇంకా ఉంచుకుంటుంది ఇంట్లోనే. అవునవ్వా, ఈ విషయంలో అయితే నాకు మా అత్తగారి మీద చాలా కోపం వస్తుంది. ఎవరైనా ఇల్లరికం ఉంచుకుంటారా అల్లుని కొడుకున్నాక? కొడుకు లేడమ్మా అంటే అయ్యో పాపం అనుకోవచ్చు. కొడుకుండే కొడుకు పెళ్లి చేస్తే కోడలు వచ్చే పిల్లలాయే. ఆ గద్ద మీద ఫ్యామిలీ అయినాక వాళ్ళని ఎందుకు ఇల్లరికం ఉంచుకున్నది? యావా ఇప్పటికైనా పంపిస్తే కాదా నువ్వు అన్నట్టు? ఏమో అమ్మ, మరి పిల్లగాంతో ఫోన్ మాట్లాడుతున్నాను. మెల్లమెల్ల ఈడవరా అదే పిల్ల నీ మొగనికి చెప్పు. ఇట్లా కాదు అట్లా అని చిచ్చు లేపు. అప్పుడు పంచాలు అయితే ఇలా కొడతారు. అప్పుడు నువ్వు నిమ్మలంగా ఉండొచ్చు. ఓ అమ్మో, ఆడవిల్లు ఉన్న ఇంట్లో సంసారం చేయలేవే తల్లి, నెగలనియరు నిన్ను. ఇంకా అటుగాక నీ ఆడవిల్లు ఇంకా గయ్యాలి, దాంతో అసలే గెలవలేవు. అంతేనా అవ్వా? అట్లయితే నా మొగనికి మెల్లమెల్లగా చెప్తా. సరే సరే మంచిది, బాగానే ఐడియా ఇచ్చినావు. అవు కానీ పూల పనులు ఎప్పుడే? ఎంగేజ్మెంట్ ఎప్పుడు అనుకుంటుర్రు? ఏమో అవ్వా, రేపు పిల్లగానోళ్ళ ఇంటికి పోయి బొట్టు పెట్టుకొని పెట్టుబోతలు మాట్లాడి చెప్పేసి వస్తారంట. మరి ఎంత కాడికవుతుందో ఇక అప్పుడు తెలుస్తుంది ఎప్పుడు పెట్టుకునే సంగతి. అట్లనా? మంచిది మంచిది. మరి పనులన్నీ ఎవరు చేస్తారో అయినా ఆ ఇంట్లో అల్లుడే పెద్ద పని మనిషి. ఇక బిడ్డ కంటే చాలా రూపాయి ఉంటుంది. అది సోకుల మాడితే అది పని చేయదు. కానీ అల్లుడు పెద్ద ఉత్తపాసోడు, మొత్తం పని అంతా ఆనమేడకే పడుతుంది. అంతేనా అవ్వా? అయ్యో పాపం, అన్నం చూస్తే అమాయకుని లెక్కున్నాడు. మన ఫోటోలు చూసిన నేను, రియల్గా నేనెందుకు చూసా. అవునవును, ఆడెత్తలు ఆడక్క లెక్కనే ఉంటాడు. ఓ అమ్మో అంతేనా? పాపం ఇంట్లో పని మనిషిని చేసినారు అల్లుణ్ణి. అందుకే అవ్వ ఇల్లరికం ఉండొద్దు. ఇల్లరికం ఉంటే ఇజ్జతే ఉండదు తెలుసా నిజంగా. అవ్వ ఏ పని చెప్పినా పని మనిషి లెక్క చేస్తూనే ఉండాలి. ఇక మా ఆయన కంటవ్వ జర చదువుకుండు కాబట్టి ఇంట్లో పని చెప్పారంట. ఇక అక్కడ ఇక్కడ పోయి సంపాదించుకొని వస్తాడంట, ఏమనరంట. ఇక పనంతా ఈయనకే చెప్తాట్టుర్రు. ఓ అమ్మో, ఇంకా మీ ఇంట్లో కథ గమ్మతుంటదే. అత్తను చూసి అల్లుడు గజ గజ ఉంకుతాడు, మొత్తం అత్తదే నడుస్తుంది. అంతేనా? నేను పోయినాక అవన్నీ ఏం నడివేయవ్వా. నేనేం నడిపియను. నాకు నచ్చినట్టు నా మొగనికి నచ్చినట్టే నడిపిస్తా. మా అత్తదేంది ఇన్ని రోజులంటే మా అత్త పెత్తనం నడిచింది. నేను పోయినాక ఇట్లా అమ్మది నడవాలనా? అంత సీన్ లేదు. మా ఆడవిల్లల్ని ఎలగొట్టాలనా, నేను నిమ్మలంగా మా అత్త మామని చాదాలనా, ఇదే టార్గెట్ పెట్టుకుంటా. అమ్మో బల షారున్నదే పిల్ల. గిసొంటి తెలివితేటలు ఉన్నోళ్ళు మంచిగా బాగుపడతారే. మంచి సంసారం గడుస్తుంది. గదే పని చెయ్యి. ఆలీల మాటలు పట్టించుకొని ఏం కాదు ఏం కాదు అన్నారనుకో, ఇనకు నీ ఆడవిల్లుంటే నువ్వు నేగలేవు, పైకి రావు. ఏమైనా ఆలదే నడుస్తుంది. అర్థమవుతుందా? నీ సంసారం వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది. అర్థమైందవ్వా, నాకే మెరక. నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. సరే అవ్వా మంచిది. పోయి వస్తామ్మా. మీ అమ్మలేంది నేనేం చేయాలి? ఇక మళ్ళీ ఎవరైనా చూసిరనుకో, అమ్మో రేపు మాపో పెళ్ళయ్యే పిల్లకు ఏమేం నేర్పుతున్నదో ఈ బోడది అన్న అవసరం పోసుకుంటారు. అందుకే బిడ్డ పోతున్నా. మళ్ళీ ఎవరితో అనకరా నేను గిజొంటి మాటలు చెప్పినని, సరేనా? నేను ఎందుకు అంటావా? నేను మన చిన్నపిల్లనా? పక్కన వాళ్ళు చెప్తే నేర్చుకుంటందుకు నాకిట్లా తెలివి ఉన్నది. సరే సరే పోయి రాపో. పిల్ల భలే హుషారున్నది. మాట మాటకు మస్తు మాట్లాడుతుంది. ఈ అత్తగారింటికి పోయినాక అత్తను ఆడవిళ్ళను ఒక చేతిలో పెట్టుకుంటది. ఈ మొగరినైతే ఆట ఆడుకుంటట్టుంది. ఇగో ఎట్లుందో లేదు మన వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. ఈ మధ్య లైకులు బాగా వస్తున్నాయి కానీ హై పాయింట్స్ చాలా తక్కువైనాయి దోస్తులు. అంటే వీక్లీ 3 టైమ్సే హై పాయింట్స్ చేయక ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం తక్కువ వస్తున్నాయో మాకు అర్థమైతే లేదు. ఇక ప్రతి ఒక్కరికి చెప్తున్నాం దోస్తులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఆ కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్లోనే కనిపిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం మర్చిపోకూర్రి. సరే దోస్తులు, కంటిన్యూషన్ వీడియోతో రేపటి వీడియోతో తప్పకుండా వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటర్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుస్తాం.